గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ప్రకాశం బ్యారేజ్ కు వరద కొనసాగుతోంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు అన్నటువంటి వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో అమరావతి బ్యూరో నుంచి మనకు హరికిషన్ అందిస్తారు. వివరాలు హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా జల కళను సంతరించుకున్నాయి. మొత్తం నిండు కుండలా మారిపోయాయి. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద అయితే ప్రాజెక్టులకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నటువంటి కృష్ణమ్మ అక్కడి నుంచి కూడా క్రస్ట్ గేట్ల నుంచి బిరబిరామంటూ పరుగులు పెడుతూ నాగార్జున సాగర్ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుకొని ఇక్కడి నుంచి కూడా హంసల దీవి వద్ద సముద్రంలోకి కలిసేందుకు పరుగులు పెడుతున్నటువంటి సుందర దృశ్యాలను మనం కూడా ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి కూడా ఎందుకంటే గత మంగళవారం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షము ఆంధ్రప్రదేశ్ను పలకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పటికీ కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ క్రస్ట్ గేట్లను ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు చూస్తే ప్రస్తుతం మొత్తం 12 క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఈ 12 క్రస్ట్ గేట్లలో దగ్గర 7 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి 2,28,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకైతే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి వరదనైతే అంచనా వేస్తూ మరోపక్క 60,000 క్యూసెక్కుల వరద నీటిని ఉపయోగిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయినిగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి విద్యుత్ ని కూడా పీక్ లోడ్ అవర్స్ తో పనిచేస్తూ విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి 6 యూనిట్లు 150 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తూ దగ్గర 900 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 7 యూనిట్లు ఒక్కొక్క యూనిట్ 110 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒకసారి చూస్తే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం వచ్చేసి 883 అడుగులుగా కొనసాగుతోంది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం వచ్చేసి 213 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి బిరబిరామంటూ పరుగులు పెడుతూ నాగార్జున సాగర్కి వచ్చినటువంటి కృష్ణమ్మను అంచనా వేస్తూ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్ 8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. మరోవైపు 18 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర లిఫ్ట్ చేసి దగ్గర 2,92,826 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 2,52,840 క్యూసెక్కులు అయితే వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ క్రస్ట్ గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.40 అడుగులుగా కొనసాగుతుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 307 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ నుంచి కూడా పరుగులు పెడుతూ కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఈ 70 క్రస్ట్ గేట్లను 70 అంటే ఒక దగ్గర 31 క్రస్ట్ గేట్లను అంటే 5 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. అలాగే మిగిలిన క్రస్ట్ గేట్లను కూడా పూర్తిగా లిఫ్ట్ చేసి దగ్గర 4,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 31 గేట్లను 8 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. అలాగే 39 గేట్లను 5 అడుగుల మేర అంటే పూర్తిగా కూడా లిఫ్ట్ చేసి నీటిని అయితే అన్ని గేట్లను కూడా పూర్తిగా లిఫ్ట్ చేసి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు పాల నురుగలు కక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జాలువారి ప్రకాశం బ్యారేజ్కి చేరుకున్నటువంటి కృష్ణమ్మ హంసల దీవి వైపు పరుగులు పెడుతున్నటువంటి సుందర దృశ్యాన్ని పెద్ద ఎత్తున తిలకించేందుకు పర్యాటకులు కూడా వస్తున్నటువంటి
పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చేపల వేటను పూర్తిగా నిషేధించింది. నది వైపుకు ఎవరికి కూడా స్నానాలకు వెళ్ళకండి, అలాగే పడవలలో ప్రయాణాన్ని కూడా పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. మరోవైపు భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఇళ్లలోకి కూడా వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు అందించేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఎప్పటికప్పటికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. విపత్తుల శాఖతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పటికి కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 112తో పాటు 1070తో పాటు 1800-425 అలాగే 0101కి ఏ అత్యవసర ఆపద ఉన్నా ఇమ్మీడియట్ గా తమకు కాల్ చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒక్కసారి మనం చూసుకుంటే, ఎందుకంటే గతంలో ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా పూర్తిగా చేయలేక చాలా వరకు కూడా ప్రాజెక్టులు అనేవి నీటి కల తప్పాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిన్న అధికారుల సమీక్షా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వస్తున్న నీటిని వస్తున్నట్టుగా అంచనా వేసి వాటర్ మేనేజ్మెంట్గా రాయలసీమ జీవనాడిగా ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా ప్రతిరోజు అన్ని ప్రాజెక్టులకు 4 టీఎంసీల నీటిని తరలించే విధంగా, ఎందుకంటే మొత్తం వాటర్ అంతా కూడా వరద జలాలన్నీ కూడా సముద్రం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నీటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలని, ప్రతిరోజు కూడా 4 టీఎంసీల నీటిని ప్రాజెక్టుల వైపు మళ్లించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూచనలు కూడా ఆదేశాలు కూడా అధికారులకు జారీ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా దగ్గర వాటర్ అంతా కూడా బనకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి అన్ని వైపులకు కూడా వాటర్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల కలెక్టర్ని కూడా అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగము. మరొక 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. వర్షాలు పెద్ద ఎత్తున పడేటటువంటి అవకాశం ఉంది. అది వరదగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడగా కూడా కంప్లీట్ గా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు విపత్తులకు సంబంధించి ఎప్పటికప్పటికీ కూడా ఎవరైతే ప్రఖర్ జైన్ ఉన్నారో ఆయనతో హోంమంత్రి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఇమ్మీడియట్ గా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులకైతే సూచించడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు స్కూల్స్ కూడా 4 రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగింది. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కృష్ణమ్మ ప్రశాంతంగా హంసల దీవి వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. జోష్న, హరికిషన్, ఓవరాల్ గా ఏపీ పరంగా చూస్తే వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రజలకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్, సామాన్య ప్రజలకు ఎటువంటి అలర్ట్స్, ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు కాకుండా బ్యారేజ్కు సంబంధించి కాకుండా ఓవరాల్ గా ఏపీకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది? జోష్న, ఎందుకంటే ఒకసారి మనం చూసుకుంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరోవైపు దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. విజయవాడ నగరంలో అంటే తెరిచి ఉన్నటువంటి మ్యాన్ హోల్ ని చూసుకోకుండా అందులో పడిపోయి 2 వ్యక్తులు కూడా మరణించడం జరిగింది. సో చాలా వరకు కూడా మోకాలు లోతు పైనే వాటర్ అంతా కూడా రావడం జరిగింది. గత సంవత్సరం మనం చూసాం, బుడమేరు సృష్టించినటువంటి వరద బీభత్సం నుంచి విజయవాడ వాసులు ఇంకా తేరుకోలేదు. ఈ నేపథ్యంలోనే బుడమేరుకు సంబంధించి వరద డైవర్షన్ కెనాల్ ని కూడా ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన కూడా పూర్తి చేయడం జరిగింది. బుడమేరుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. బుడమేరుకు సంబంధించి పూర్తిగా అప్రమత్తమయ్యారు. వెలగలేరు ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా క్రాస్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నాం, ఈ వాటర్ అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి ఈ వాటర్ అయితే ఇక్కడే కలవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫోర్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ ని వెనక్కి తనడం వల్ల ఆ వాటర్ అంతా కూడా కంప్లీట్ గా కట్టలు తెంచుకొని విజయవాడ నగరం వైపు కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అదొకసారి
పునరావృతం కాకుండా ఉండే విధంగా ఫ్లడ్ కంట్రోల్ వాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి యుద్ధ ప్రాతిపదికన చేయడం వల్ల ఆ ప్రమాదం అయితే పొంచి ఉండదని చెప్పేసి కూడా అధికారులు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే, ఎందుకంటే గతంలో వరద సృష్టించినటువంటి ఆ బీభత్సం దగ్గర 10 రోజుల పాటు విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. కంప్లీట్ గా కృష్ణమ్మ దగ్గరగానే ఉంటుంది కాబట్టి సో ఈ వరద బీభత్సం నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఒక రకంగా భయం అయితే కలుగుతోంది. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు కూడా విజయవాడలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జోష్న. ఓకే, రైట్ హరికిషన్. అది ప్రకాశం బ్యారేజ్ కు వరద అయితే కొనసాగుతోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఒకవైపు లోతట్టు ప్రాంత ప్రజలకు కావచ్చు, ఇవన్నీ కూడా అలర్ట్స్ జారీ చేశారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది.